ఒక కుక్కర్ తీసేసుకొని దాంట్లోనే ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పు వేసేసుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలన్నమాట కందిపప్పు. దాంట్లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే ఒక 3-4 పచ్చిమిర్చిలు వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. క్యాబేజ్ కొంచెంగా వేసుకొని మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లోనే ఒక 2 ఎండుమిర్చి, 5-6 దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని వేపుకోవాలి. దాంట్లోనే చిన్న కట్ చేసిన ఉల్లిగడ్డలు, కొన్ని కరివేపాకు వేసేసుకొని వేపుకోవాలి. మొత్తం బాగా వేగినాక ఏదైతే ఉడికిన క్యాబేజ్ ఉందో అవంతా తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ నుంచి మనకి చాలా వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ పోయేంత వరకు బాగా వేపుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. క్యాబేజ్ అంతా కొంచెం పొడిగా అట్లా దగ్గరికి అయిపోవాలన్నమాట. దాంట్లోనే లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.